ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము, వాగ్దానము, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. 2వ సమూయేలు 22వ అధ్యాయము 33వ వచనం. మరి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనకు దేవుని బలాన్ని మరియు మార్గదర్శకత్వాన్ని, అంటే మార్గాన్ని చూపించే విధంగా మనకిస్తుంది. మన బలం మనదేమీ కాదు, ప్రభువే మనకు బలాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నడిచే మార్గం లోపభూయిష్టంగా ఉన్న ఆయన దాన్ని సరిచేసి సంపూర్ణంగా చేస్తాడు. మన బలహీన పడినప్పుడు ఆయన బలం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడు బలహీనమవుతామో అప్పుడు ఆయన కృప బలాన్ని మనకి దయచేస్తుంది. నీకు బలం కావాల్సిన ప్రతి చోట నువ్వెప్పుడు బలహీనంగా ఉన్నావో అక్కడే నేను బలాన్ని ఇస్తానన్నాడు. నీ జీవిత మార్గాన్ని నేను నడిపించి సంపూర్ణం చేస్తానని ప్రభువు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడే నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఈరోజు నీ బలమైన కోట ఎవరు అంటే దేవుడే. ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఆధారపడినప్పుడు ఆయన నీకు కోటగా ఉండి ప్రతి ఒక్క బలహీనతలో బలాన్ని ఇచ్చి నిన్ను రక్షిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమె తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ నామానికి వందనాలు. గతించిన దినాలన్నీ కాచర్రెక్కల చాటున మళ్ళా మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకే స్తోత్రాలు. వాక్యపు వెలుగులో మమ్మలను దర్శించండి, దర్శించారు. బలమైన కోటగా ఉన్నామని చెప్పారు. మీకు స్తోత్రాలు. ఈ దినపు ప్రభా ఆ పని పాటల్లో మీరు తోడుగుండండి. అయ్యా, యొక్క సిలువ ధ్యాన కూడికల్లో కూడా మీరే సహాయం దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఈ వాక్యపు వెలుగులోంచి మమ్మలను దర్శించమని వేడుకుంటూ విజ్ఞాపన మరియు ప్రార్థన చేస్తా ఉన్నాం. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నా. శరీర బలహీనతలన్నిటి నుంచి కూడా తీసివేయమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. బాబా, ఈ దినమంతా కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మా పని పాటల్లో, ప్రయాణాల్లో, పిల్లలు స్కూల్స్కి వెళ్తూ ఉన్నప్పుడు, ఉద్యోగస్తులు వారి దగ్గరికి ఉద్యోగ పనుల మీద వెళ్తున్నప్పుడు మీరే సహాయం చేసి ఈ దినవ్యూహంతో నింపి ఈ దినపు ప్రార్థనా కూడికలో నడిపించమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.